నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. చూడు రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా. నా కొడుకు పేరు సింహాద్రి, మా మధ్య కొడుకు పేరు పవను. బతుకు తిరుగు కోసం మల్లేశ్వరు ఏజెంట్కి 1,50,000 కట్టినాము. యజాని టూరిజం కింద పంపించిండు. చెల్లుబాటు కాక పోలీసు వాళ్ళు వాటర్లో పని చేస్తుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఇప్పటికి వాళ్ళ నుంచి ఏ రెస్పాండ్ మాకు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎట్టంటారో ఏమైపోయారో మాకు తెలియదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము దండాలు పెట్టి ఏడుకుంటాము సార్. మలేషియా నుంచి మా ఇండియాకు మా బిడ్డలు రప్పించమని మిమ్మల్ని ఏడుకుంటాము. మాతో మాట్లాడి 25 రోజుల పైన అయిపోతుంది సార్. ఒక్క మాటే మాట్లాడిండు. మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు, మా ఊరిని ఏమని చెప్తాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పినారు. ఇంకా మళ్ళీ అప్పటాంచి మళ్ళీ ఫోనే లేదు. మేము మాదిగోళం సార్. దయచేసి మా బిడ్డలు కాపాడమని, బతుకు తిరుగు కోసము మా బిడ్డలని అంత దూరం పంపించినాము. ఏజెంట్ మోసం చేసిండు, 1 లక్ష రూపాయలు కట్టించుకొని. లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు దేవతలకి మేము ఎంతో కృషి చేసినాము. దయచేసి మా బిడ్డలు కాపాడమని వేడుకుంటాము. మర్చిపోము సార్. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం, మా తెగచల నుంచి మాట్లాడేది. మా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు, మా తమ్ముళ్ళు పవన్ కుమార్, సింహాద్రి, వాళ్ళు బతుకు తీరు కోసం మైలాసికి వెళ్ళారు. అక్కడ ఏజెంట్ వాళ్ళు పర్మిషన్ లేదన్నా కూడా వాళ్ళు పంపించారు. 15 రోజులు టూరిస్ట్ లెక్కన పంపించారు, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి టూరిస్ట్ లెక్క పంపించారని. వాళ్ళు అక్కడ పని చేసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు డిసెంబర్ 18వ తేదీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అంటే పోలీసులు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని, పర్మిషన్ లేదని. సో వాళ్ళు చాలా ఇబ్బందులు ఉండి లాస్ట్ ఒక్క కాల్ చేసి మా పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారా అన్న అని మా బాగా ఫోన్ చేశారంట. అంతే, అప్పటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. దాదాపు ఇప్పుడు 27 రోజులు ఒక వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఏం తెలియదు. మీ టీడీపీ తరఫున లోకేష్ గారు మా కాపాడి మా తమ్ముడు వాళ్ళిద్దరిని తీసుకురావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మేము ఎలాగైనా మా తమ్ముళ్ళని తీసుకొచ్చి మా పెదమ్మ, మా దాదాపు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా, ఏమైనారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. ఒక వెంకటేశ్వర్లు ఎలాగైనా సరే లోకేష్ గారు మా తమ్ముడిని తీసుకొచ్చి మమ్మల్ని ఎలాగైనా మా అక్కడికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మొన్న తెగచల పాదయాత్రకు వచ్చినప్పుడు చాలా దగ్గరుండి మర్యాద చేసాం సార్. ఆయనకి చూసుకున్నాం. ఆయన కూడా వచ్చి, అమ్మ వచ్చారు, మా సార్ వాళ్ళందరూ వచ్చారు. సో ఎలాగైనా మా తమ్ముడిని తీసుకొచ్చి మా చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.